शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఎట్లా ఉందంటే పరిగెత్తి ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, నిలకడలేని జీవితం ఎత్తా ఉంది. ఇదే అమెరికా దేశంలో 2 రోజులు, వారానికి 2 రోజులు వాళ్ళు టూర్ వెళ్తూ ఉంటారు. అమెరికాలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు. మన దగ్గర అది లేదు, ఆ సాంప్రదాయం లేకుండా పోయింది. కాబట్టి ఈ టూరిజంను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం ఒకటే కాదు, నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పర్యాటకులు రావడం మూలాన. ఇలా లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు తీరిక దొరకలేదు. అంటే అందుకనే ఈ కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ టూరిజం కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి? చట్టసభ సభ్యుల నుంచే మొదలు కావాలి. అది శాసనసభ్యుల నుంచే, పార్లమెంట్ సభ్యుల నుంచే మొదలు కావాలి. మనమే మార్గదర్శనం కావాలి. అందుకనే ఓ నిర్ణయం తీసుకున్నాం. టూరిజం శాఖ మంత్రిగా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు పర్యటిస్తూ, అట్లాగే అవిభక్త జిల్లాలు ఉన్నాయి 10 జిల్లాలు వెళ్తూ, ఆయా జిల్లాలకు పోయినప్పుడు ఆ జిల్లాల శాసనసభ్యుల్ని, మంత్రులందరూ తీసుకొని పోయి నెలకు ఒక రోజు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత గల ప్రాంతాలని పరిశీలన చేసి అక్కడ అధికారులను తీసుకొని వెళ్ళి అక్కడ ఆ అవసరాలను బట్టి ఆ యొక్క మంజూరు ఇచ్చే కార్యక్రమం చేసి టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ రోజున దేవరకద్ర ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా, గౌరవ శాసనం చెప్పినట్టుగా కురుమూర్తి దేవాలయం, అట్లాగే సరళా సాగర్, అట్లాగే కోయిల్ సాగర్, వీటికి సంబంధించి వారు ప్రస్తావించడం జరిగింది. ఫ్లోటింగ్ జెట్టి కానీ, ఎంఎస్ రైలింగ్ అని, తర్వాత స్పీడ్ బోట్స్ అని, బయో టాయిలెట్స్ అని, సైన్ బోట్స్ కానీ, ఇట్లా రిపేరింగ్ ఆఫ్ స్టెప్స్ అని, ల్యాండ్స్కేపింగ్ అని, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో నాతో పాటుగా మా అధికారులను కూడా తీసుకురావడం జరిగింది. 2 రోజుల క్రితమే వాళ్ళని పంపడం జరిగింది 3 ప్రాంతాలకు. పంపిన తర్వాత ఇక్కడ ఏ అవసరాలైన కింద కురుమూర్తి దేవాలయం దగ్గర ఏమేం కావాలి, సరళా సాగర్ దగ్గర ఏమేం చేయాలి, అట్లాగే కోయిల్ సాగర్ దగ్గర ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది. వీటిని వచ్చేటువంటి ఒక వారం రోజుల లోపలనే వీటన్నిటిని కూడా ఎస్టిమేట్స్ వేసి ఎన్ని చేయగలుగుతాం, ఏది అంటే ప్రాధాన్యతను బట్టి ఏం చేయాలనో వీటిని వీరు మన గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా వాటిని తక్షణమే మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. వారం రోజుల ప్రజలకు ఏర్పాటు చేస్తాం. ఇది ఒకటే కాదు, దీంతో పాటుగా ఇలా మహబూబ్నగర్ జిల్లా అంటే అవిభక్త మహబూబ్నగర్ జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి, జలవనరులు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, అటవీ ప్రాంతం ఉంది, జంతుజాలాలు ఉన్నాయి, రకరకాల. అట్లాగే టూరిజంలో ఆటపాటలు ఉన్నాయి, కల్చరల్. ఇక కల్చర్ అంటే జనరల్గా కల్చరల్ మినిస్టర్ అంటే ఏమనుకుంటారు అందరూ? ఆటపాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం. ఈ జీవన విధానం కూడా లోపించింది కాబట్టి కొన్ని సమస్యలకు కారణం అది కూడా ఉంది. సో దాన్ని కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఎక్సైజే కాదు, టూరిజంను, కల్చర్ను, అట్లాగే ఆర్కియాలజీ అంటే పురాతన వాటిని ప్రొటెక్ట్ చేస్తూ తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీటిని ఒకటి ఎక్కడైతే పడబడ్డ వాటిని పునరుద్ధరిస్తూ కొత్త నిర్మాణాలను ఏమేం చేయాలని చేస్తూ టోటల్గా, ఎందుకంటే సీజన్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ అయింది కాబట్టి 100% ఒక రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి కూడా పర్యాటకులు రప్పించే కార్యక్రమం చేయాలి. ఒక హైదరాబాద్లోనే 1,20,00,000 జనాభా ఉంది. అందులో క్రీమీ లేయర్ అంటాం, అంటే ఖర్చు పెట్టడానికి ఇబ్బంది లేని వాళ్ళు చాలామంది ఉంటారు, లక్షలాది మంది ఉంటారు.
సో వారందరికీ కూడా అంటే ఒక అలవాటు నేర్పే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క కొంత సమయం తీసుకొని కొత్త కార్యక్రమాలు చాలా చేసేటివి ఉన్నాయి. వాటి ద్వారా ఈ ప్రాంతానికి కూడా పర్యాటకులు రప్పించి ఈ ప్రాంత నిరుద్యోగ యువత కూడా కొంత ఉపాధి అవకాశాలు కల్పించే కార్యం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచే కార్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడే విధంగా ఇవన్నీ చేస్తాం. తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మసనరెడ్డి గారు కోరిన ప్రకారం వీటిని తక్షణమే మంజూరు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ప్రకారము గురుమూర్తి దేవాలయం కావచ్చు, సరళాసాగర్ కావచ్చు, కోయిసాకు సంబంధించి ఉన్నటువంటి అంచనాల ప్రకారం సుమారుగా 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం తక్షణమే.